ఇటీవల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 78.87% పోలింగ్ రికార్డ్ అయింది. 112 మంది ఓటర్లలో 88 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటేశారు. ఈ నెల 20న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దాదాపు 78.88% పోలింగ్ రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. 112 మంది ఓటర్లలో 88 మంది కార్పొరేటర్లు ఇక ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా ఓటేసినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్ వరుణ్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యం అనేది ఇక్కడ సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ ముగిసిన నేపథ్యం అయితే కనిపించింది. మొత్తంగా జిహెచ్ఎంసీ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 112 ఓట్లు సంబంధించి ఉన్న నేపథ్యం ఉన్నది. ఇక దాంట్లో 88 ఓట్లు పోలయ్యి, అంటే ఇక ఏదైతే ఈ 78.57% సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ నమోదైన నేపథ్యం ఉంది. ఇక దీంట్లో ఈ పోలింగ్ సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ ఓటర్లు ఏదైతే ఈ పోలింగ్ లో పాల్గొనే నేపథ్యం అయితే కనిపించింది. ఇక ప్రధానంగా దీంట్లో 81 మంది కార్పొరేటర్, అలాగే 66 మందికి సంబంధించి కూడా 81 మంది కార్పొరేటర్లు 66 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 31 మంది ఎక్స్ అఫీషియో సంబంధించి కూడా సభ్యులలో 21 మంది ఓటు వేశారు. ఇక మొత్తంగా బీజేపీకి సంబంధించి ఎంఐఎం సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు బరిలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సుదీర్ఘంగా అంటే 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు జరిగిన నేపథ్యం ఉన్నది. ఇక అప్పటి నుంచి కూడా ఇది అయితే ఏకగ్రీవంగా అవుతూ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక బీజేపీకి సంబంధించి కూడా ఎన్నికల్లో పాల్గొనాలని కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుని నిర్ణయంలో భాగంగా ఈ ఎన్నిక సంబంధించి కూడా అనివార్యమైన నేపథ్యం అయితే ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసుల భద్రత నడుమ కూడా ముందు అంటే ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగిన నేపథ్యం ఉన్నది. ఇక దాంట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఏదైతే ఎంఐఎం సంబంధించి కూడా మద్దతు ప్రకటించింది. ఎంఐఎంకి సంబంధించి ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలలో ఎంఐఎంకి మద్దతు ఇస్తామని కూడా తెలిపింది. ఎందుకంటే ఎంఐఎంకి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా పలు సందర్భాల్లో ఆ ప్రభుత్వం పార్టీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎంఐఎంకి మేము మద్దతు ప్రకటించిన, కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన నేపథ్యం ఇది. దాంట్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఓటింగ్ కి దూరంగా ఉన్న నేపథ్యం అయితే కనిపించింది. ఇక మొత్తంగా ఉదయం నుంచి కూడా రసవత్తరంగా సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రాబోతున్నారు, పోలింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత వస్తారని కూడా ఒక వార్తలు అయితే చక్కర్లు కొట్టిన నేపథ్యం ఉంది. ఇక సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే తమ ఓటు హక్కుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు దూరంగా ఉన్న నేపథ్యం అయితే కనిపించింది. ఇక సంబంధించి కూడా ఫర్ ది క్లియర్ అప్డేట్స్.